నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ జగన్ బస్సు యాత్రకు భారీ స్పందన. వైఎస్ జగన్ సమక్షంలో కొనసాగుతున్న చేరికలు. ఎస్టీ రాజాపురం నైట్ స్టే పాయింట్ నుంచి ప్రారంభమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 18వ రోజు బస్సు యాత్ర. కుప్పంలో చంద్రబాబు నామినేషన్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేసిన నారా భువనేశ్వరి. హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. భారీ ర్యాలీతో వెళ్లి రాజమహేంద్రవరం పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్. జన సమూహం మధ్యలో ప్రచారం సాగించిన అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత. తనకలు మండలంలో వైసీపీకి బిగ్ షాక్. 150 కుటుంబాలు టీడీపీలో చేరిక. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో విశేష స్పందన లభిస్తుంది. ఎవరు ఊహించని విధంగా గోదావరి జిల్లాలలో వైఎస్ జగన్ కు సభలకు జనం తరలివచ్చారు. ఎక్కడ చూసినా జనం రోడ్డు మీద వచ్చి వైఎస్ జగన్ చూడడానికి ఎగబడుతున్నారు. వైఎస్ జగన్ ప్రజల్ని నేరుగా కలుస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఉభయ గోదావరి జిల్లాలో భారీ స్పందన రావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెద్ద సీనియర్ నాయకులు, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా సీఎం వైఎస్ జగన్ సమక్షంలో చేరారు. దాంతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులు, పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి నాయకత్వంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి, మానుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ నేత చెజర్ల సుబ్బారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి. కాకినాడ జిల్లా రాజనగరం నియోజకవర్గం ఎస్టీ రాజాపురం నైట్ స్టే పాయింట్ నుంచి ప్రారంభమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 18వ రోజు బస్సు యాత్ర. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు. కాకినాడ జిల్లా ఎస్టీ రాజాపురం స్టే పాయింట్ వద్ద కోనసీమ జిల్లా ఆత్రేయపురం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చేకూరి కృష్ణంరాజు, ఎస్టీ సెల్ కార్యవర్గ సభ్యులు శీలం శివ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువ వేసి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా
నామినేషన్ శుక్రవారం దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు తరపున సతీమణి నారా భువనేశ్వరి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణం పసుపు మాయమైంది. భారీగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలివచ్చారు. నారా భువనేశ్వరి ర్యాలీకి వెళ్లి రిటర్నింగ్ అధికారికి చంద్రబాబు నామినేషన్ కు దాఖలు చేశారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పం గడ్డ టీడీపీ అడ్డ, కుప్పంలో పసుపు జెండా తప్ప మరో జెండకు తావులేదు అని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు నేను నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేశాను. ఇప్పుడు మళ్లీ చూస్తున్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎదురు లేదని నారా భువనేశ్వరి అన్నారు. నేడు కుప్పంలో అంతకు మించి అన్నట్టు మీ ఉత్సాహం ఆనందం చూస్తుంటే 1,00,000 మెజార్టీ ఖాయమనిపిస్తుంది. నారా భువనేశ్వరి అన్నారు. నామినేషన్ కు బయలుదేరినప్పుడు యువత, నిరుద్యోగులు, మహిళలు, వికలాంగులు, రైతులు వచ్చి నామినేషన్ ఫీజు ఇచ్చారు. నారా భువనేశ్వరి తెలిపారు. మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు నారా భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు. హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. హిందూపూర్ పట్టణంలో పెద్ద ఎత్తున నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. నందమూరి బాలకృష్ణ నామినేషన్ సందర్భంగా హిందూపురం పట్టణం పసుపు మాయమైంది. ఎక్కడ చూసినా పసుపు జెండాలు రెపరెపలాడాయి. పెద్ద ఎత్తున నందమూరి బాలకృష్ణ అభిమానులు నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు. పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు. గరుగుబిల్లి మండలం ఎర్రన్నగుడి నుండి గిజిబా వరకు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి మరియు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత బైక్ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేపట్టారు. అనంతరం గిజిబాలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదే కూటమి అని తెలిపారు. ఒక టీచర్, ఒక గిరిజనురాలు, ఒక పేదింటి బిడ్డ మీ ముందుకు వస్తుంది కాబట్టి మీరందరూ ఆశీర్వదించి ఆమెకి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి ఎలక్షన్స్ ముందు మరొకసారి నేను డెఫినెట్ గా మీ దగ్గరికి వస్తాను. మరొకసారి మనం మాట్లాడుకుందాం. చాలా మంది యువకులు తమ కష్టాలు చెప్పాలని ఉన్నారు. నేను పర్సనల్ గా మిమ్మల్ని కలుస్తాను. ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు, టైం ఇవ్వలేదని బాధపడుతున్నారు. కురుపాం కోటలో వీరేష్ చంద్రదేవ్ గారి సమక్షంలో వాళ్ళ గృహం నందు అండ్ ఇక్కడ ఈ ఆత్మీయ సమావేశం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా మీడియా సోదరులందరికీ కూడా నేను మార్నింగ్ నుంచి మా ప్రోగ్రామ్ అంతటిని కవర్ చేసినందుకు, అట్ ద సేమ్ టైం మాకు కోఆపరేట్ చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. సౌండ్ వస్తుంది. చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా మారిన పరిస్థితి వైన మనం చూస్తున్నాం. అదే కాకుండా కేవలం
సంక్షేమం అభివృద్ధి అన్నది రాష్ట్రంలో జోడెద్దులుగా నడవాలి. కానీ ఈరోజు ఓన్లీ సంక్షేమానికి పెద్దపీట వేసి అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ముందుకు వెళుతూ అభివృద్ధిని శూన్యం దిశగా తీసుకెళ్లిన ప్రభుత్వం ఈరోజు మనం 5 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. 2024 ఎలక్షన్స్ అన్నవి చాలా కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మీదే ఈ ఎలక్షన్స్ ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్ని ఎన్నో ఆశలు చూపించి కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి, ఆర్టీసీ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి, మద్య నిషేధం చేస్తానని చెప్పి, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి, ఎంప్లాయ్మెంట్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, ఇలా రకరకాల వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు అన్ని వర్గ ప్రజలను మోసం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక వర్గం మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. మనం ఈ రోజు అక్కడ మన గరుగుబిల్లి గిచ్చబ దగ్గర మనం చేసుకున్న సభలో చూస్తే చాలా మంది వృద్ధులు వచ్చి వాళ్ళ పెన్షన్స్ తీసివేశారని చెప్పి వారు చాలా ఆందోళన వ్యక్తపరచడం జరిగింది. ఈ రోజు అంటే ఒక్క వర్గం ప్రజలు అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీల మీద ఎన్నో అట్రాసిటీస్ జరిగినాయి. సో నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళకు కూడా ఎక్కడా కూడా న్యాయం చేసిన పరిస్థితి అన్నది మనం రాష్ట్రంలో ఎక్కడ చూడలేదు. అండ్ 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని కంప్లీట్ గా ఈరోజు అసలు తల లేని మొండుల్లాగా అంటే రాజధాని లేని రాష్ట్రంగా ఈ రోజు రాష్ట్రాన్ని మార్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే కాకుండా యువత కంప్లీట్ గా ఈ రోజు నిర్వీర్యమైన పరిస్థితి చూస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ రోజుల్లో ఇంట్లో డొమెస్టిక్ లేబర్ గా పనిచేస్తున్న వాళ్ళకే 10,000 తక్కువ ఇస్తే ఎవరు పనిచేయట్లేదు. అలాంటిది ఒక గ్రాడ్యుయేట్ చదివిన ఒక పర్సన్ తీసుకొచ్చి 5,000 రూపాయలు జీతం ఇచ్చి పొద్దు నుంచి రాత్రి వరకు డిఫరెంట్ సర్వేస్ అని అదని ఇదని వాడుకొని ఈ రోజు వాళ్ళ శ్రమదానానికి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో మనం చూస్తే ఏ రకంగా చూసినా కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల మీద ఈ రోజు చాలా అన్యాయంగా దిశ పోలీస్ స్టేషన్స్ అన్నారు కానీ దిశ పోలీస్ స్టేషన్స్ ఎక్కడా కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సో అన్ని విధాల అన్ని వర్గ ప్రజల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను వచ్చి ఓటు అడుగుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మద్యం నెక్స్ట్ 20 ఏళ్లకి సంబంధించిన మద్య ఆదాయం మీద ఈ రోజు లోన్ తీసుకునే పరిస్థితి చూస్తున్నాం. ఒక పక్కన రాష్ట్రం అలా ఉంటే దేశంలో చూస్తే నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఈ రోజు విశ్వగురువుగా ఒక వరల్డ్ మ్యాప్ లో మనం ప్లేస్ చేసిన పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. ఒకప్పుడు భారతీయుడు అంటే ఇండియా నుంచి బయటకు వెళ్తే రెస్పెక్ట్ అంత ఉండేది కాదు. కానీ ఈ రోజు మనం చూస్తే భారతీయుడిగా ఎంతో మంది గర్వంగా చెప్పుకునే పరిస్థితిలో ఈ రోజు మన ఇండియన్స్ ఉన్నారు. సో అదే ప్రగతి మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా సాధించాలంటే రాష్ట్రం ఈ రోజు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తాం. రోడ్డులు చూస్తే దుస్థితి చూస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇండస్ట్రీస్ ఇక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని మూలపడిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూస్తే తోటపల్లి ప్రాజెక్ట్ కానీ ఇప్పటి వరకు నిర్వాసితులకి సరిగా న్యాయం జరగలేదు. అండ్ అదే కాకుండా గుమ్మడిగడ్డ రిజర్వాయర్ నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా 10 లక్షలు నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు చూస్తే రకరకాల మొత్తం ఏ ప్రాజెక్టులో కనీసం సిల్ట్ క్లియరెన్స్ కూడా ఈ రోజు ప్రభుత్వం నిధులు కేటాయించలేని పరిస్థితిలో ఉంది. అండ్ రైతన్నలకి చాలా మోసం జరుగుతున్న పరిస్థితి. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తరకలు మండలంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 150 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తనకలు మండలంలోని బొంతలపల్లి, చంద్రరాయునిపల్లి, పాల్యంవారిపల్లి, వడ్డేపల్లి, పూలకుంటపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువత పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరడంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీలో చేరిన వారందరికీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పార్టీ కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించి పార్టీ గెలుపు కోసం పాటుపడాలని కోరారు. నా మీద ఎదికి రాలా దయచేసి చంద్రశేఖర్, రామచంద్ర, వెంకట రామచంద్ర, డి లక్ష్మణ, వెంకట శివ, ఈశ్వర తీసుకోండి కందుకుంటున్న నాయకత్వం వారికి స్వాగతం.
దయచేసి పార్టీలకు చేరిన వారు ముందు వరుసలకు రావాల్సిందిగా కోరుతున్నాము. చేరిన వారు దగ్గరికి వచ్చి కోరుచున్నాము. పార్టీలో చేరిన వారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరు పేరు పేరున స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుచున్న పార్టీలకు చేరిన వారు పార్టీలకు ఆహ్వానించారు. ఈశ్వరప్ప తెలుగుదేశం పార్టీలకు స్వాగతం సుస్వాగతం. హరి గారిని తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. పూసల బాబా గారిని తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. కార్యక్రమంలో భాగంగా నాతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, బొంతలపల్లి గ్రామ సోదరీమణులకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. బొంతలపల్లి గ్రామం అనేది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నాయకులకు ఒకటే చెప్తున్నాను, మీరు చేస్తున్నటువంటి ఈ మంచి ఎప్పుడు కూడా మర్చిపోదు తెలుగుదేశం పార్టీ కందికొండ ప్రసాద్ వ్యక్తిగతంగా. ఎందుకంటే రాజకీయాలంటే వ్యాపారం అయిపోయినాయి, ఎన్నికలంటే వ్యాపారం అయిపోయినాయి. నాయకుడు అంటే జోకర్ అయిపోయినాడు. ఎన్నికల సమయంలో వస్తాడు, జేబుల్లో చేతులు పెడతారు, లేదు 4 అబద్ధాలు చెప్తారు, 4 రూపాయలు డబ్బులు తీసుకుపోదాము, మోసం చేద్దామనే ఆలోచనతో పనిచేసేటువంటి ఈ రోజుల్లో కూడా ఒక నయా పైసా ఆశించకుండా 4 రూపాయలు ఖర్చు పెట్టి మరీ మద్దతు తెలిపి ఒక బాధ్యతగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలా, మంచి పార్టీకి మద్దతు తెలపాలని చెప్పినటువంటి మీ ఆలోచనకి నిజంగా హృదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నాను. ఇది చచ్చిపోవుడు, ఇది చచ్చిపోతే పేదోడు బతకడు, వ్యాపారస్తులే బతుకుతారు. రాజకీయాల్లో వ్యాపారస్తులు మాత్రమే 5 సంవత్సరాలు కూడా వస్తాడు, ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, పెట్టుబడి పెడతాడు, వర్కౌట్ అయితే 4 డబ్బులు సంపాదిస్తాడు, వర్కౌట్ కాకపోతే లాస్ వచ్చింది ఇంకోసారి ఎత్తుకుందామని పోతాడు. అంతిమంగా రాజకీయ అధికారం కానీ, ప్రభుత్వాలు కానీ, నాయకులు కానీ అవసరం ఎవరికంటే పేదవాడికి. రాజకీయ నాయకులు కాకుండా నాయకులు ఉన్నంత వరకే పేదవాళ్లకు మంచి జరుగుతుంది. కానీ వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చి వ్యాపార దృక్పథంతో రాజకీయాలు నిర్వహిస్తే మాత్రము పేదవర్గం అనేది అంతరించిపోతుంది, అడుగంటిపోతుంది, బానిస బతుకులకు బలైపోతుంది అనేది వాస్తవాన్ని అందరూ కూడా గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విన్నవిస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ జగన్ బస్సు యాత్రకు భారీ స్పందన. వైఎస్ జగన్ సమక్షంలో కొనసాగుతున్న చేరికలు. ఎస్టీ రాజాపురం నైట్ స్టే పాయింట్ నుంచి ప్రారంభమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 18వ రోజు బస్సు యాత్ర. కుప్పంలో చంద్రబాబు నామినేషన్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేసిన నారా భువనేశ్వరి. హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. భారీ ర్యాలీతో వెళ్లి రాజమహేంద్రవరం పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిని దగ్గుపాటి పురంధేశ్వరి నామినేషన్. జన సమూహం మధ్యలో ప్రచారం సాగించిన అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత. తనకలు మండలంలో వైసీపీకి బిగ్ షాక్, 150 కుటుంబాలు టీడీపీలో చేరిక.